కి ఎంట్రీ లేని చోట నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా పోలీసుల దగ్గర చాలా ముక్తకంఠంతో అడిగి ప్రజల డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు చేసినటువంటి ఐజీపీలో మీరు చేసినటువంటి దూకుడు ఏదైతే బ్యూటిఫుల్ క్వశ్చన్ అది చాలా అభినందనీయం. అయితే రాజమండ్రి పత్రికా విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మర్డర్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మీకు తెలియకుండానే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. మార్చ్ 24, 2025 పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు. మార్చ్ 25వ తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది. మార్చ్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేశాడు. అయితే మార్చ్ 31వ తారీఖున తెలుగు మీడియా ఛానల్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసింది అనే ఇంపార్టెంట్ పాయింట్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఏప్రిల్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కండక్టెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ కంక్లూడెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ అ రోడ్ యాక్సిడెంట్ వైల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా కూడా పోలీసు ఈ కేసును క్లోజ్ చేశారని, ఈ కుట్రలో మీడియాను కూడా భాగస్వాములు చేశారు. మీకు తెలియకుండా జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బై ది సుప్రీంకోర్టు లాయర్ ఆఫ్ హర్షకుమార్ గారు కౌన్సిల్. అండ్ ఏప్రిల్ 13th పోలీస్ రివీల్డ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫారెన్సిక్స్ ఎవిడెన్స్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి మీడియా వాళ్ళని కూడా రీథింక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ట్రివిలైజేషన్ ఆఫ్ మీడియా అంటే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా ఈ కేసు క్లోజ్ అయ్యింది అని కోర్టుకి పోలీస్ వారు సమర్పించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిలీజ్. అండ్ ప్రవీణ్ పగడాల గారిది పర్సనల్ అపియరెన్స్ ఆన్ April 16, 2020 రేపే యాంటీ కన్వర్షన్ రిలీజియస్ కన్వర్షన్ లా 2020లో రేపు ఆయన పర్సనల్గా సుప్రీంకోర్టు బెంచ్ మీద వాదించబోతున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ట్రెమర్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కానీ చాలా ఇంపార్టెంట్. 1805వ శతాబ్దం నుంచి మనుధర్మశాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన సేకరించాడు. ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళడం అవ్వదు. దాని గురించి అతన్ని హతమార్చారు. దిస్ ఇస్